హాయ్ హలో ఫ్రెండ్స్, మేమైతే ఇద్దరం మేస్త్రులము 3 వరుసలు బేస్ మట్టం కట్టినాము. అయితే యువతలు కూడా 3 వరుసలు బేస్ మట్టం కట్టినాము. అలాగే 4 వరుసలు వేసినాం అనమాట. ఇద్దరు మేస్త్రులు 3 లేబర్లు అనమాట. నాకైతే పని ఏమంత అయినట్టు అయితే ఆగపడలేదు. చూసుకున్నారు కదా, ఇది మొత్తం ఎడారనమాట. అంతా ఎడారి ప్రాంతం ఇదంతా. చూడటానికి అయితే అంత పొలం అనమాట. యాక్చువల్గా అయితే ఇక్కడ చింత చెట్లు అవి చాలా ఉన్నాయి అనమాట. చింత చెట్టు అనమాట, చాలా చింతకాయలు ఉన్నాయి. చాలా ఉన్నాయి అనమాట చింతకాయలు దీనికి. సో పని అయితే అయిపోయింది. టాపీ సామాన్ అనేది తీసుకున్నాను అనమాట. అన్ని చింత చెట్లు మొత్తం నా బ్యాగు చూసినారు కదా, మొత్తం చింత చెట్లు అవి ఉన్నాయంట. అక్కడ అయితే కుంకుడుకాయ చెట్లు ఉన్నాయి. వరి పొలాలు అవన్నీ వేసినారు అనమాట. చెట్టుకి అయితే చాలా చింతకాయలు ఉన్నాయి. ఇదిగోండి కనపడుతున్నాయా, చూడండి జూమ్ చేస్తున్నాయి, కనపడుతున్నాయి కదా, మొత్తం చింతకాయలు అనమాట. గుంపులు ఉన్నాయి దీనికైతే. అసలు ఇక్కడే ఇదే హైలైట్. మొత్తం అన్నీ కళ్ళతో చూస్తే అసలు ఆగపడట్లేదు, చాలా ఉన్నాయి. అయిగోండి మొత్తం చింతకాయలు అనమాట. మొత్తం చింతకాయలన్నీ కదా, మొత్తం అన్ని చెట్టు అంతా మొత్తం చింతకాయలు ఉన్నాయి. ఫుల్గా చాలా చింతకాయలు ఉన్నాయి అనమాట. అండ్ ఇవ్వండి ఇక్కడ అన్నీ ఆలబడినాయి పైన మొత్తం. ఇవ్వండి అక్కడ ఎంత కనపడుతున్నాయి కదా, మొత్తం అన్నీ అవే ఉన్నాయన్నమాట. అండ్ అది కుంకుడుకాయ చెట్టు అనమాట. అండ్ ఇంత చిన్న చిన్న కాయలు నల్లగొట్టుకొని తలకు పెట్టుకుంటారు కదా, ఆ చెట్లు అనమాట. ఇవ్వండి కాయలు కూడా ఉన్నాయి దీనికి. ఇవ్వండి కాయలు కూడా ఉన్నాయి అనమాట దీనికి పైన మొత్తం. ఇవ్వండి కింద పడ్డాయి. ఇవ్వండి కుంకుడుకాయలు అయితే కింద పడ్డాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇవ్వండి కాయలు ఇవన్నీ ఇక్కడ చాలా కింద పడినాయి అనమాట. అదే కుంకుడుకాయ చెట్టు ఇది మొత్తం కూడా. చూస్తున్నారు కదా, ఇవ్వండి పచ్చికాయలు కూడా ఉన్నాయి దీనికి. ఇవ్వండి అంతా చూస్తున్నారు కదా, అదిగోండి పైన కాయ కనపడుతుంది మీకు. ఎన్ని కుంకుడుకాయలు అనమాట, మొత్తం ఇవన్నీ కూడా కుంకుడుకాయలు అండి. ఇక్కడైతే ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి మొత్తం కుంకుడుకాయ చెట్లు, మొత్తం అన్నీ కుంకుడుకాయ చెట్లే అన్నమాట. చాలా అయితే చాలా ఉన్నాయి. పక్కనే అయితే మొత్తం వరి పంట అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, అది వరి పంట అయితే చాలా బాగుంది. మొత్తం ఇదంతా 50 ఎకరాలు ఉందంట, మొత్తం అయిందనంట. ఇద్దరు అన్నదమ్ముల పొత్తులు అయితే తీసుకున్నాము అన్నాడు మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు అడిగితే చెప్పిండు అనమాట. ఆడ ఇప్పుడు మేము కట్టే అయితే గెస్ట్ హౌస్ అంట, వాళ్ళ కూతురి కోసం అయితే కట్టిస్తున్నారంట. స్విమ్మింగ్ పూల్ ట్యాంకీ మొత్తం కూడా చాలా వరకు వస్తాయని అయితే చెప్పారు అనమాట. అని చూస్తున్నారు కదా, మొత్తం కూడా అంతా వరి పొలాలన్నమాట. మొత్తం ఎడారిలాగా ఉంది చూడటానికి అయితే. అక్కడక్కడ పొలాలు వేసినారు అనమాట. వాడు చాలా చూసారు కదా, ఇది బోరు, ఇది పంపు వాటర్ బోర్. ఇది చూసినట్టయితే పైపు బాగా అక్కడికి ఇక్కడ పైపు చూస్తారా, ఇదంతా పంపు వాటర్ బోర్ అనమాట. పంపు వాటర్ అనమాట అది మొత్తం. అయితే అక్కడ బోర్ ఉంటే బోర్ వేస్తే ఆ నీళ్ళు అనేది మనకి వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇక్కడ కూడా అంతా అక్కడ కూడా వరి పొలాలు. అది కూడా మొత్తం వరి. ఇది వచ్చేసి ఎలక్కాయ చెట్టు అంట, ఇదంతా. ఇది వచ్చేసి పైన చూస్తున్నారు కదా, ఎలక్కాయ చెట్టు అంట. ఎలక్కాయ అంటే ఇంతలా ఉంటాయి ఎలక్కాయలు. మరి ఎలక్కాయ అయితే చిన్నగా ఉంటాయంట, ఇంత ఉంటాయంట. మరి కాయలు అయితే ఏం లేవు, ఇగురు వచ్చింది చెట్టు. చూడండి ఒకసారి మీరు కూడా చూస్తున్నారు కదా, చెట్టు అంతా ఇగురు వచ్చింది అనమాట. బాగా ఎగురు వచ్చింది అనమాట చెట్టుకి. పూత బాగా వచ్చింది. కాయలు అయితే ఏమీ లేవు. అక్కడ ఏదో కాయ ఉంది, మరి అది కాయనా చెట్టు కొమ్మ అర్థం కావట్లేదు. సపోటా పళ్ళు ఉన్నట్టు ఉన్నాయి మరి. ఇగోండి కింద ఉన్నాయి, చూపిస్తాను. ఈ వచ్చేసి ఎలక్కాయలు మనకెళ్ళైతే లావు ఉంటాయి. మరి ఇది ఎలక్కాయ చెట్టు అంటే మరి ఏదో చెట్టు అంట. ఇగో చూడండి సపోటా పళ్ళు. ఇది అచ్చం మేడికాయలు అంటే స్మెల్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా తినే కాయలు కానివ్వండి, చాలా చెట్లు ఉన్నాయి అనమాట. సో ఇక్కడ అయితే మొత్తం చాలా ఉంది, చాలా వరకు ఉంది. 50 ఎకరాలు అంట. అక్కడ మామిడి చెట్లు కూడా ఉన్నాయి అక్కడ ముందుకు పోతే. సో ఒకసారి అయితే ముందుకు కూడా వెళ్ళి మామిడి చెట్లు అనేది చూద్దాం. అండ్ చూసారు కదా, ఇదే అనమాట ఈ కాయల చెట్టు వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి చింత చెట్టు. ఇది మొత్తం చాలా వరకు అయితే ఎండిపోయింది. ఇక్కడ ఒక పుట్ట కూడా ఉంది. ఇదిగోండి పుట్ట, దాని జోలికి మనం వెళ్ళకూడదు. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ చాలా చింత చెట్లు ఉన్నాయి. అక్కడ అది కూడా చింత చెట్టు, అది చింత చెట్టే. ఇది ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా చింత చెట్టే. అండ్ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. అక్కడ ముందు కూడా చాలా ఉన్నాయి చెట్లు అన్నీ కూడా. చాలా చెట్లు ఉన్నాయి ముందు కూడా. మొత్తం వరి పంట వేసి పెట్టింది బాగా. ఇది వచ్చేసి మనైతే ఇది లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎంత పార్కింగ్ గడ్డి ఉన్నట్టు అయితే ఉంది, భలే ఉంది ఇది. మన పార్కింగ్లో వేస్తారు కదా అక్కడక్కడ, సేమ్ ఆ గడ్డి
అదే గడ్డి అనమాట ఇదంతా కూడా. చూస్తున్నారు కదా, సేమ్ టు సేమ్ ఇది ఆ గడ్డి అంతా అదే. ఈ అచ్చులు పీకేసి తీసుకెళ్ళి అంటించేసుకోవటం ఇంక ఇది. ఇదిగోండి మొత్తం కూడా చాలా స్మూత్గా ఉంది. సో చూడండి ఇదిగోండి చాలా స్మూత్గా ఉందన్నమాట గడ్డి కూడా. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది గడ్డి. చూస్తున్నారు కదా మొత్తం కూడా చాలా స్మూత్గా ఉంది. చాలా స్మూత్గా ఉందన్నమాట గడ్డి. చూస్తున్నారు కదా గడ్డి అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. అండ్ మామిడికాయలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న కాయలు ఉన్నాయి మామిడికాయలు కూడా. ఏమైనా కింద రాళ్ళు ఉన్నాయేమో అవి కూడా నేను చూస్తాను, మీకు చూపిస్తాను. చిన్న చిన్న కాయలు ఉన్నాయి, బాగా చిన్న చిన్న కాయలు అనమాట. ఎంత చిన్నగా ఉన్నాయంటే అంత చిన్నగా ఉన్నాయి. ఇప్పుడే వస్తుంది, ఇంకా కాయ ఇంకా లావు ఎక్కలే, చిన్నగా ఉన్నాయి అనమాట బాగా పిందెలు. ఇదిగోండి మీకు కాపాడుతున్నాయా, ఇదిగోండి మామిడికాయ. అండ్ ఇదిగోండి అక్కడ కూడా ఉన్నాయి చూడండి, అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. అదిగోండి ఎంతలా ఉన్నాయి, లావుకాయ అనమాట. లేదు అంత సన్నగా సన్న సన్న పిందెలే ఉన్నాయి అనమాట మొత్తం కూడా. చాలా చిన్న చిన్న పిందెలు అనమాట ఇవి మొత్తం. చూసారు కదా ఇదిగోండి చాలా చిన్న చిన్న అనమాట పిందెలు వచ్చేసినాయి మొత్తం కూడా. ఇవన్నీ కూడా చెట్టు అయితే బాగా చాలా సంవత్సరాల నుంచే ఉన్నట్టుంది చెట్టు కూడా. అండ్ అక్కడ కూడా ఉంది, అక్కడ కూడా అన్ని చిన్న చిన్న కాయలే ఉన్నట్టున్నాయి పిందెలు. అండ్ అక్కడ చూసుకుంటే పెద్ద చెట్టు ఒకటి ఉంది. సో నేను ఇంటికి వెళ్ళాలి, ఇంకా టైం అయితే అవుతుంది కాబట్టి. సో ఇంటికైతే వెళ్ళిపోదాం. సూర్యుడు కూడా దిగిపోతున్నాడు, మనం కూడా పందికి వేసినాం కాబట్టి చల్లగా ఇంటికి వెళ్ళిపోదాం. సో చూసుకున్నట్టయితే బొప్పాసకాయ చెట్టు కూడా ఉంది ఇక్కడ. అసలు చూడలేదు బొప్పాసకాయ చెట్టుని. నాకు బొప్పాసకాయ చెట్టు తినడం అంటే చాలా ఇష్టం, కాయ అనేది. ఆయన చూస్తారా బొప్పాసకాయ చెట్టు చక్కగా బాగానే మొదలు బాగా పెరిగింది, కానీ అయితే కాయలు అయితే ఏమీ లేవు. ఆ కింద మాత్రం మొదలు బాగా గట్టిగా ఉంది, 2 చేతులు బిగించి పడితే ఎలా ఉంది అలా ఉంది అనమాట. చాలా పెద్దది కూడా ఉంది. ఇక్కడైతే సీతాఫలంకాయ చెట్టు కూడా ఉంది అక్కడ. అదిగోండి చేప చెట్టుకి పక్కన సీతాఫలం చెట్టు కూడా ఉంది. అక్కడ మోటార్ కూడా ఉంది, కరెంటు ఉంటుంది పొలాలలో కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో పొలాలలోకి ఎవరైనా వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పాములు ఉంటాయి, అవి చాలా ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అండ్ అక్కడ ముందు అయితే తాడి చెట్లు కూడా ఉన్నాయి, అక్కడ కూడా తాడి చెట్లు ఉన్నాయి. ఆ వెనకాల మేము కట్టిందని వెనకాల కాంపౌండ్ వాళ్ళ అవతల అయితే మామిడి చెట్లు మొత్తం చూసారు కదా. అరుగు కూడా బాగా కట్టేస్తారు ఇక్కడ, కూర్చోడానికి అరుగు కూడా ఉందన్నమాట. ఇక్కడ చాలా బాగా కట్టిన అరుగు కూడా. మొత్తం అయితే నాకు బాగా నచ్చింది అరుగు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సో మనకైతే లాస్ట్గా ఒక చెట్టు అయితే ఉంది, ఇప్పసారా అంట. ఇప్పసారా ఎలా కాస్తారో అది నాకైతే తెలియదు, కానీ నేను ఆయన అడిగితే ఇప్పసారా చెట్టు అన్నాడు. ఇప్పసారా అంటే పూత వస్తుందంట, ఆ పూతను తీసుకుపోయి నీళ్ళలో ఉడికిచ్చేసి సారా మందు వస్తుంది అనమాట బయటికి. ఆ చెట్టు అయితే అక్కడ ఉంది. సో నేను అక్కడికి వెళ్ళాక మీకు ఆ చెట్టు కూడా ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఆయన దీనికి ఓనరు. ఇది చిన్నది ఇల్లు ఒకటి కట్టేసుకున్నారు ఇక్కడ, ఇక్కడే ఉండేస్తారు అనమాట నైట్ కూడా. మనమైతే ఇప్పసారా చెట్టు కాడికి అయితే వచ్చినాం అనమాట. మీరు చూసుకోవచ్చు. అండ్ ఇదే ఇప్పసారా కాసే చెట్టు అంట. ఇప్పసారా అంటే నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడో చూడటం పేరు విన్నా కానీ అది ఎలా తయారు చేస్తారు ఏందని ఏ చెట్టు అనేది మనకు తెలియదు. సో ఆ సార్ని అడిగితే ఇది ఇప్పసారా చెట్టు అని చెప్పిండు. మందు తయారు చేసేది అనమాట. ఆయన చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ పూలు ఉన్నాయి, ఇదిగోండి ఈ పూలు కనపడుతున్నాయి కదా, ఈ పూలే అనమాట. మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఇదే అంట ఇప్పసారా చెట్టు. ఆ పువ్వుని అది ఇచ్చిన తర్వాత ఉడకబెట్టేసి సారాయి తీస్తారంట బయటికి. నాకు కూడా తెలియదు, ఆ సార్ చెప్పిండు. అడిగారు కదా ఇలాంటి పూలు చాలా ఉన్నాయి దీనికి. ఈ సుమారుగా లెక్క వేసుకున్నా కానీ ఇది ఈ 2 చెట్లు ఉన్నాయి అన్నమాట. 2 చెట్లు ఉన్నాయి. ఈ 2 చెట్లకు గాను ఒక 3 టన్నుల దాకా రావచ్చు ఈ పువ్వు. ఇప్పసారా చెట్టు అంట. సో ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి. సో మన వీడియోకి అయితే సపోర్ట్ అయితే చేయండి అని మరీ కోరుకుంటున్నాను. సో ఇదే మన వీడియో, మరొక వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు అయితే